హాయ్ అండి. ఈరోజు మన వీడియో ఏంటంటే, కార్తీక మాసంలో మనకి ఎక్కువ ఒత్తులు అవసరం పడతాయి కదా! చాలామంది 2 పూట్ల దీపం కూడా పెట్టుకుంటారు. చాలా టెంపుల్స్ కూడా ఎక్కువగా వెళ్తూ ఉంటాము. ఒత్తులు ఎక్కువగా పడుతూ ఉంటాయి. ఆ ఒత్తుల్ని చాలా ఈజీగా సింపుల్ టిప్స్‌తో ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దామండి. ఫస్ట్ అయితే పువ్వొత్తులు ఎలా చేయాలని చూపిస్తున్నానండి. పువ్వొత్తులైతే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎలా చేయడం వల్ల చాలా నీట్‌గా కనిపిస్తాయండి. పువ్వొత్తు చేయడం కోసం కొంచెం పత్తిని తీసుకొని ఇలా అయితే ఫస్ట్ ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం పత్తిని తీసుకుంటూ ఇలా అయితే చేసుకోవాలి. మనకి ఏ సైజు కావాలో ఆ సైజు వరకు పత్తిని ఇలా అంటూ ఉండాలి. మీకు అనటం రాకపోతే మీ ఇంట్లో పచ్చి పాలుంటే వాటితోనైనా ఇలా ప్రెస్ చేయొచ్చండి. లేకుంటే విభూది ఉంటుంది కదా! విభూదితోనైనా సరే మనం ఇలా చేసుకోవచ్చు. నేనైతే 2 యూజ్ చేయలేదు. గట్టిగా ప్రెస్ చేసి చేసుకున్నాను. కొంతమందికి చేతులు నొప్పి పెడుతూ ఉంటాయండి ఇలా చేయడం వల్ల. అందుకే పచ్చి పాలతో అయినా చేసుకోవచ్చు. పువ్వొత్తులనేవి చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా నీట్‌గా కూడా వస్తాయండి ఇలా చేయటం వలన. అలాగే కొంతమంది చిన్న పువ్వొత్తులు చేస్తారు. అవి ఎలా చేయాలి అంటే, కొంచెం కాటన్ తీసుకొని ఇలా రౌండ్ బాల్‌లా చుట్టి పైన ఎలా అయితే చేసుకోవాలి. చూడండి ఆ పైన ఎలా అంటే మనం కొంచెం మళ్ళీ పత్తిని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నిలువొత్తులు ఎలా చేయాలనేది చూద్దామండి. నిలువొత్తుల కోసం మనకి ఒక అగరబత్తి అయితే తీసుకోవాలి. అగరబత్తికి మొత్తం అది తీసేయాలి. ఓన్లీ ఇలా పుల్లలా ఉండేది మాత్రమే ఉంచుకోవాలి. పైన అగరబత్తి మొత్తం తీసేయాలి. ఫస్ట్ అయితే కాటన్ని చిన్న చిన్నగా ఇలా పెట్టుకోవాలి. మరి ఎక్కువ అవసరం లేదండి. కొంచెం కొంచెంగా పెట్టుకుంటే మనకి సన్నగా నీట్‌గా వస్తాయి. ఆ కాటన్ పైన ఈ అగరబత్తిని పెట్టి ఇలా చేస్తే సరిపోతుందండి. మనం ఎన్నైనా చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో చాలా ఎక్కువ ఒత్తుల్ని చేసుకోవచ్చు. చూడండి ఎంత నీట్‌గా వచ్చాయో. సేమ్ ఇలానే అండి అన్ని ఒత్తుల్ని చేసుకోవచ్చు. కాటన్ని కొంచెం కొంచెంగా తీసి ఇలా రెడీగా పెట్టుకుంటే మనకి ఎన్ని ఒత్తులైనా చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. కాకపోతే నేను నిలువొత్తులకి కొంచెం ఎక్కువ పత్తిని పెట్టి చేశానండి. మీరు చెయ్యాలి అనుకుంటే కొంచెం తక్కువ పత్తిని పెట్టి చేయండి. చాలా నీట్‌గా వస్తాయి. కొంతమంది ఒత్తులకి కుంకుమ పెడుతూ ఉంటారు. అవి చాలా ఈజీ అండి. ఒత్తులకి ఇలా కుంకుమ పెట్టడమే చూడడానికి కూడా చాలా నీట్‌గా ఉంటుంది. చూడండి అన్ని రకాల ఒత్తులు ఎంత నీట్‌గా వచ్చాయో. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. ఒత్తులు చేయడం రాని వాళ్ళు కూడా ఇలా చేస్తే చాలా ఈజీగా చేయొచ్చండి. కొంతమందికి బయట కొనడం ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళు ఇలా చేసుకోండి. మనం పాలు టచ్ చేసి చేసుకుంటే మనకి ఎన్ని ఒత్తులైనా చేయాలనిపిస్తదండి. చేతులు కూడా నొప్పి పెట్టవు. మీరు ఏ విధంగా ఒత్తులు చేస్తారో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.